హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందన్న అంబటి, గుంటూరులో పెదకూరుపాడు మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ నేత నంబూరు శంకర్రావు కార్యాలయంపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడి చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ వేలు అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజా నారాయణ, మందపాటి శేషగిరిరావు, పెద్దకూరుపాడు నియోజకవర్గం పార్టీ నాయకులు శంకర్రావును పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ ప్రోద్బలంతో రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. ఈ దాడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ కంబంపాడు ప్రాంతానికి చెందిన కొందరు తెలుగుదేశం నాయకులు ఈ దాడి చేసినట్లు చెప్పారు. అనంతరం ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దండంపూడి నరేంద్ర సాయి, కట్టబోయిన జగదీష్, చైతన్యరెడ్డి, సిద్ధు, మనోజ్, శ్రీనులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గుంటూరు మా పార్టీ ఆఫీస్ లో సుమారు 6:30 టైంలో కొంతమంది దుండగులు మా ఆఫీస్ మీద దాడి చేసి తర్వాత మా ఇక్కడ ఉన్న స్టాఫ్ ని, మా మేనేజర్ ని కొట్టడం జరిగింది. ఫ్లెక్సీలు దించి బూతులు తిట్టుకుంటూ అసభ్యకరంగా వాళ్ళని కొట్టి రేపు వస్తామని చెప్పి మళ్ళా వాళ్ళని బెదిరించి మరి అక్కడే ఉండటం జరిగింది. తెలిసి అంటే మరి ఇక్కడ నల్లపాటు స్టేషన్కి ఫోన్ చేయడం, పోలీసులు రావడం, తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళ బైక్ కూడా ఒకటి ఫుల్గా తాగి ఉన్నారు కొంతమంది. ఆ బైక్ కూడా ఇక్కడ ఒకటి వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి చర్యలు చేయడం కొత్తేం కాదు వాళ్ళకి. గతంలో అమరావతి మండలంలో వరదలు వస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే కూడా నియోజకవర్గం రానియకుండా ఎమ్మడపడి మరి కార్లు ధ్వంసం చేయటం, వచ్చిన వాళ్ళని కొట్టడం, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ప్రతి గ్రామంలో కూడా అనేక రకమైన కేసులు. గతంలో ఈ సంస్కృతి పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు. మరి ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని గ్రామాల్లో, దాదాపు 10 గ్రామాల్లో మరి ఎనగపాడు కానీ, నరకుపాడు కానీ, ఖమ్మంపాడు కానీ, హుస్సేన్ నగర్ కానీ, ఇట్లా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆ గ్రామాల్లో లీడర్లు ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. ఊళ్ళోకి వస్తే చంపేస్తామని ఇలాంటి పరిస్థితులు. అలాగే మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత 70 తాళ్ళూరులో మా యాడ్ చైర్మన్ సామిరెడ్డి గారిని కాళ్ళు చేతులు నరికేయటం, ఇలాంటి దుర్మార్గ చర్యలు ఇంతకుముందు ఎప్పుడూ లేని పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగటం అనేది చాలా దురదృష్టకరం. గతంలో కూడా తెలుగుదేశం అక్కడ కొమ్మలపాటి శ్రీధర్ గారు ఉన్నారు కానీ ఇలాంటి గొడవలకు కానీ అలానే ఎంకరేజ్ చేయలేదు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా మరి ఇదంతా తర్వాత ఇది శాస్త్రం అనుకుంటున్నారేమో. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత కూడా మనం మీ గవర్నమెంట్ శాస్త్రంగా ఉంటుందనుకుంటున్నారేమో. వచ్చిన తర్వాత ఎవరు పగల వాళ్ళు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో ఎంకరేజ్ చేసి ఇలాంటి ఇబ్బందులు పెడితే అది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంతకుముందు ఈ సంస్కృతి ఈ నియోజకవర్గంలో లేదు అసలు. మరి ఇప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఒక గ్రామం నుంచి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఖమ్మంపాడు నుంచి కొంతమంది, ఒక దాదాపు 30-40 మంది వచ్చి ఈ దాడి చేయటం అనేది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వీళ్ళందరం కూడా తగు చర్య తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి, సీఏ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. మరి దీన్ని ఇలాంటి చర్యలు జరిగితే గతంలో ఎప్పుడు కూడా జరగని పరిస్థితుల్లో ఇట్లా జరుగుతున్నాయి. కొన్ని 100 కేసులు పెదకూరుపాడు స్టేషన్లో అందరినీ బెదిరించడం, అంటే నియోజకవర్గంలోకి ప్రతిపక్షం ఉండకూడదు అనే భావంతో చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్య. ఇది తగిన శాస్తి దీన్ని అనుభవించవలసిన పరిస్థితి మీకు ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. పెదకూరుపాడు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి శంకర్రావు గారి ఆఫీస్ మీద
అంటే ఆఫీస్ అంటే పెదకూరపాడు గుంటూరుకి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి ఆయన పెదకూరపాడుతో పాటుగా గుంటూరులో కూడా ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ ఆఫీస్ మీదకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు, వాళ్ళు ఖమ్మంపాడుకు సంబంధించినటువంటి వ్యక్తులని వాళ్ళందరూ గుర్తించారు. వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు చించి శంకర్రావు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బూతులు తిప్పి మధ్యలో వచ్చినటువంటి వారి మేనేజర్ నరేందర్ని హెడ్ ఇంజరీ చేసి, అతను కూడా సీరియస్ గా ఉంది, హెడ్ ఇంజరీ చేసి వాళ్ళ డ్రైవర్ని గూడి మీద కొట్టి కాసేపు ఒక బీభత్సాన్ని ఆఫీస్ ముందు సృష్టించి పోలీసులు వచ్చే సమయానికి సర్దుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చే సమయానికి కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు కాక మళ్ళా రోడ్డు మీద కూడా కారులో కొంతమంది ఉండి వీళ్ళందరినీ పంపించారనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. సీసీ ఫుటేజీలు కూడా కరెక్ట్ గా తీస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఒక మోటార్ సైకిల్ ని ఈ వచ్చిన వాళ్ళు వదిలేసి బాగా తాగున్నట్టున్నారు. దానిలో ఒక మందు బాటిల్ కూడా ఉంది, అంటే మామూలు దానిలో మందు పోసుకున్న బాటిల్, అది కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 7 మాసాలు నిండిపోయింది. రాష్ట్రంలో చాలా అరాచకాలు చేశారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, కొట్టారు, ఇళ్ల మీదకి వెళ్లారు, దాడులు చేశారు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయని అనుకుంటున్నాం. ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గం హిస్టరీ ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు తగాదాలు ఉన్నటువంటి ఫ్యాక్షన్ ఉన్నటువంటి విలేజెస్ కావు. అవి ఏదో ఎన్నికలప్పుడు కాసేపు ఏదైనా ఉన్నా, ఎన్నికల తర్వాత అందరూ ప్రశాంతంగా ఇంతకు ముందు ఉన్నటువంటి కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ, అంతకుముందు కన్నా లక్ష్మణ గారు కానీ, వీళ్ళందరూ రిప్రజెంట్ చేసినటువంటి ఒక నియోజకవర్గం, చాలా పీస్ఫుల్ నియోజకవర్గం. మరి ఇప్పుడు చూస్తే పెద్ద ఫ్యాక్షన్ నియోజకవర్గంగా తయారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి సామిరెడ్డి గారిని అతి దారుణంగా కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి వారిని పరామర్శించి వెళ్ళారు. మళ్ళా ఈ మధ్యకాలంలో వర్షాలు పడి రైతాంగం ఇబ్బందుల్లో పడ్డారు, పైర్లు మునిగిపోయాయనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మా శంకర్రావు గారు ఆ పొలాలు చూడటానికి, రైతుల్ని పరామర్శించడానికి అమరావతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఎల్లక ముందే అక్కడ మా వాళ్ళ కార్లన్నీ పాల్గొట్టారు. ఒక బీభత్సకరమైనటువంటి దృశ్యాన్ని క్రియేట్ చేశారు. అది మీడియాలో కూడా మనం అందరం చూశాం. చాలా గ్రామాల్లో, పెదకూరపాడు గ్రామంలో ఆశ్చర్యపోతాను లేదు, చాలా గ్రామాల్లో ఇంకా మా నాయకులు ఇళ్లకు చేరలేదు. ఎప్పుడు వస్తే దాడులు చేస్తారు, ఎప్పుడు వస్తే చంపేస్తారు అనేటువంటి భయాలతో వేరే గ్రామాల్లో కూడా ఉన్నారు. శంకర్రావు గారు కూడా ఇంతవరకు ఆ నియోజకవర్గం వెళ్ళలేకపోయారు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బీభత్సం చేశారు. ఇది చాలా విపరీతమైన ధోరణి. రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి ధోరణి జరుగుతూ ఉంది పెదకూరపాడులో. ఒకప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉన్నటువంటి నియోజకవర్గం కక్షలు, కార్పణ్యాలు పెంచుతా ఉన్నారు. ఈ రెడ్ బుక్ ఇంకా పూర్తయినట్టుగా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు క్రియేట్ చేసినటువంటి రెడ్ బుక్ లో ఇంకా కొన్ని పేజీలు ఉన్నట్టున్నాయి. అది కూడా శంకర్రావు గారి ఆఫీస్ మీద దాడి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.